సేమ్ ఆయన ఎలాగలగా ఆయనకి ఎలాంటి శ్రమలు వచ్చాయి, నేను అలాంటి శ్రమలు వచ్చాయి, వచ్చినా నేను తట్టుకున్నాను, పడుతున్నాను, ప్రభు కొరకు పరిచర్య చేస్తున్నాను, పని చేస్తున్నాను, బతుకుతున్నాను, ఏవి నేను పట్టించుకోవట్లేదు, పెంటగించుకున్నాను అన్నడం లేదా, నేను సమస్తాన్ని పెంటగించుకున్నాను. ఈనాడు సేవ చేసేవాళ్ళు కానీ, సేవ కొరకు వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువ శాతం మంది, అందరని నేను చెప్పట్లేదు కానీ ఎక్కువ శాతం మంది ప్రత్యేకింపబడిన వారిగా ఉండట్లేదు, డబ్బు సంపాదన కోసమే వస్తున్నారు. am I right or not? నేను చెప్పింది అబద్ధమా? కళ్ళ ముందు లక్షల మంది కనపడుతున్నారు. దేవుని కొరకు ప్రత్యేకింపబడిన పరిచర్య అంటే, సేవ అంటే డబ్బు సంపాదన కోసం వచ్చేవాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు. సామ్రాజ్యాలు కట్టుకోవడానికి వచ్చేవాళ్ళే కనపడుతున్నారు. ఆత్మల భారం కలిగిన వారు ఎవరో కానీ కనపడరు. ప్రభు కోసం బ్రతకాలు సిలువ వేయబడినట్టు కాబట్టి అసలు వీళ్ళని చూస్తేనే అలాంటి ఏంటండి, వీళ్ళు ఈ పాస్టర్ గారు ఏంటండి, ఈ సేవకుడు ఏంటండి, వీళ్ళ పరిచర్య ఏంటండి, ఈ గొడవ ఏంటండి అనిపిస్తుంది.